మగవాళ్ళేనింటికి పోలీసులు వచ్చి తలుపు తడితే భయం అయ్యిదంటారా? ఓ, అయితే మీ కొడుకు మగాడు కాదని మీరే ఒప్పుకున్నారు సార్? అవును, మరి నిజమైన మగాడయి ఉంటే హత్య చేయడానికి వాడెందుకు మనుషుల్ని ఏర్పాటు చేస్తాడు చెప్పండి? ఏం మాట్లాడుతున్నారు? ముందు మీ కొడుకుని పిలవండి. వాడెందుకు? పిలవమని చెప్తున్నాను కదా. వాడింట్లో లేడు. ఇలా చూడండి, వాడే వచ్చి లొంగిపోతే మేమేం చెయ్యం. మేం పట్టుకుంటే గనక ఆ తర్వాత నువ్వు కాళ్ళు వేళ్లపడ్డా వాడిని వదిలిపెట్టాం. దేనికి నా కొడుకుని పిలవమంటున్నారు? వాడు ఉద్యోగం చేసుకుంటూ వాడు బతికేదో బతుకుతున్నాడు. నీ గారాల కొడుకు ఏం పనిచేసాడో నీకు తెలుసా? డబ్బులిచ్చి పెళ్లి కొడుకుని చంపేయమని చెప్పి మనిషిని ఏర్పాటు చేశాడు. ఆ రౌడీని మేం పట్టేసుకున్నాం. వాడు నిజాలన్నీ చెప్పేశాడు. మర్యాదగా మీ కొడుకుని రమ్మని చెప్తావా లేదా? వాడి ఇంట్లో లేడు, విజయవాడ పని మీద వెళ్ళాడు. ఎవడో ఏదో చెప్పాడని నా కొడుకు మీద మీరు అనుమానిస్తారా? మర్యాదగా చెప్తాను, వినేలా లేవు. పక్కడు. సార్ సార్ సార్, ఇంట్లో లేడని చెప్తున్నాను కదా. నేను చెప్తున్నా, మీరు నమ్మరా? నేను చెప్పేది కాస్త వినండి. సార్ సార్, నా కొడుకు ఇంట్లో లేడు. ఇలా చూడు, సైలెంట్ గా ఉండాలి. ఏమయ్యా, వెళ్ళి వెతకండి. సార్, నేను లేడని చెప్తున్నాను కదా, మీ పాటికి మీరు వెతకమంటున్నారు. వాడు అక్కడ లేడు. ఎంత ధైర్యం లేకపోతే నీకు తగులుతాయి. ఎంత ధైర్యం ఇలాంటి ఊరికి వదిలిపెట్టకూడదు. నా మాట వినండి సార్. అమ్మా, నేను వెళ్ళొస్తానమ్మా. అయ్యో, ఇలా చూడు, నువ్వు ఏడవకూడదు. నీకు ఎటువంటి ఇబ్బంది రాదు. జరిగిందంతా మర్చిపోవాలి. నువ్వు ఇకపై సంతోషంగా ఉంటా. అవునమ్మా ఐషు, నీకు పెళ్లి చేసి అత్తవారింటికి సాగనంపుతున్నట్టు నాకైతే అనిపించట్లేదు. మా అందరికంటే కూడా గణేష్ వాళ్ళ ఫ్యామిలీ నిన్నింకా బాగా చూసుకుంటారనే నమ్మకం మాకుంది. వాళ్ళేం చూసుకుంటారులే, ఇక నుంచి నువ్వే వాళ్ళని చూసుకోవాలి. నువ్వు మా వదిన పెంపకంలో పెరిగావు. నువ్వు అత్తారింట్లో ఎలా ఉండాలో నీకు మంచి మాటలు చెప్పి పంపించడం అది వదిన పెంపకానిక వంకపెట్టినట్టు. నువ్వు ఎప్పటికీ సంతోషంగా ఉంటావు. అదేంటమ్మా, మీరు మీ ఇంటి మహాలక్ష్మిని మా ఇంటికి పంపిస్తున్నారు కదా, మీరు సంతోషంగా పంపించండి, మేము జాగ్రత్తగా చూసుకుంటాం. చాలా సంతోషం అన్నయ్య గారు. ఎన్ని గొడవల మధ్యలో వచ్చినా సరే అవన్నీ ఒక దారికొచ్చి మా అమ్మాయికి తను కోరుకున్న జీవితం దొరికింది. అక్కడ మంచిగా నడుచుకోమని నా కూతురికి జాగ్రత్తలు చెప్పకూడదని వసంత చెప్పినట్టే అదే విధంగా నా కూతుర్ని జాగ్రత్తగా చూసుకోమని మీకు చెప్పనవసరం లేదు. నా కూతుర్ని మీ ఇంటి పెద్ద కోడలిగా మీ అమ్మాయిలాగే మీరు బాగానే చూసుకుంటారు. నాకు ఆ నమ్మకం ఉంది. వియ్యంకులు వియ్యపురాలు మాట్లాడడం అయిపోయిందా? మీ బాధ్యత తీరింది. ఇక నా బాధ్యత నెరవేర్చాలి కదా. రేపు వియ్యంకులకి విందు ఏర్పాటు చేశాను. తప్పకుండా మీరందరూ వచ్చి భోజనం చెయ్యాలి. అంటే బాదం పాలు వేడివేడి బాండాలు కొట్టిస్తారా? ఈ టైంలో కూడా రాజేంద్రకి అవంటే చాలా ఇష్టం అనుకుంటా. నా ఒక్కడికేంటి, మీ కోడలికి మీ కొడుక్కి కూడా అవంటే చాలా ఇష్టం. అంతే కదా, అవి కూడా వండిచ్చేద్దాం. పెదనాన్న, ముఖ్యంగా మీ వియ్యంకులు కూడా అవంటే చాలా ఇష్టంగా తింటారు. చూసావురా శంకర, ఈ కుటుంబంలో ఇన్ని విషయాలు జరిగాయి.
నాకే ఏమీ తెలియకుండా పోయింది. సర్లే, ఇప్పుడు ఏమైందని ఎవరెవరికి ఏమి ఇష్టమో చెప్పండి, అవన్నీ వండించి వడ్డించేద్దాం. చేస్తే సరిపోతుంది. సరే, టైం అవుతుంది, మేము బయలుదేరుతాం. మంచిదండి. మంచిది. పిలుస్తాం. వెళ్ళరా పిలుస్తాం బాబు. మావయ్య. రా, రా. జాగ్రత్తగా రా. ఎలాగైతేనే పెళ్లి బాగా జరిగింది కదా మావయ్య. అవును రమేష్. చాలు, ఇంక చాలు, ఆపేయండి. కంట్రోల్ చేసుకోవాలి, తప్పదు. నీకు దెబ్బలు పడతాయి. మరేంటి, మీ ఫీలింగ్స్ అన్ని ఇప్పుడే వదిలేస్తే ఇంకా మన ఇంట్లో 4 పెళ్లిళ్ళు జరగాలి కదా, అప్పుడు ఫీలింగ్స్ అద్దెకి తెచ్చుకుంటారా? 3 కదా అనుకుంటున్నాను. ఏ? ఎందుకంటే నువ్వు పెళ్లి చేసుకుని నాతో చెప్పినట్టున్నావే. ప్రజలారా, ఇలాంటి వదంతుల్ని మీరు అస్సలు నమ్మకండి. నౌ ఐ యామ్ సింగిల్, బట్ ఫ్యూచర్ లో మాత్రం డబుల్. నీకెవలేరా తోటకూర కట్ట. ప్రజలారా, వీడిప్పుడు సింగిలే, వీడు తెచ్చుకునే మార్క్స్ కూడా సింగిలే. ఇప్పుడు నవ్వరా చెప్తాను. అదే నాన్న, వాడిని పట్టుకుని అలా అవమానిస్తున్నారు. నువ్వు మధ్యలో రావద్దురా. వీడిని హద్దుల్లో ఉంచడానికి నేను దాచుకున్న ఒకే ఒక ఆయుధం ఇదొకటే. నవ్వరా, ఇప్పుడు నవ్వు. మొహం ముడుచుకుంది చాలు గాని. చాలు, వదిలేయండి నాన్న. రారా బంగారం. మనం వీడికి డబ్బులు ఇచ్చినట్టుగా ఎలాగైనా సరే ఫోన్లో రికార్డ్ చేయాలి. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? సీనును కలవాలి. ఎవరివే? అర్జెంటుగా కలవాలి. అన్న లోపలే ఉన్నాడు, వెళ్ళి చూడు. ఏమ్మా, మీ పని అయిపోయింది కదా, మళ్ళీ తిరిగి నన్ను వచ్చి కలవకూడదని చెప్పాను కదా, ఇప్పుడు దేనికి వచ్చావు? ఇలా అన్యాయం చేస్తున్నావే, ఇదేమన్నా నీకు బాగుందా? నా కొడుకు ప్యాకెట్లో ఓడిపోయాడని చెప్పి 5 లక్షలు గుంజేశావు. పోతే పోయిందిలేని నీకిచ్చాను. ఇప్పుడు వచ్చి అనవసరంగా దేని గురించి అవుతున్నావు? ఇప్పుడేంట్రా అంటే 10 లక్షలు తీసుకున్నావు. అందుకని తీసుకున్నావా లేదా? ఎలాగో మీ పని అయితే పూర్తయింది కదా, వాడు ఈ పాటికే పని ముగించేసి అస్సాంకో బీహార్కో పారిపోయి ఉంటాడు. చించాడు. ఆ దరిద్రుడు అరెస్ట్ అయి జైలుకు వెళ్ళాడు. ఏంటమ్మా నువ్వు అనేది? ఊరికే వెళ్ళలేదు, నా కొడుకును కూడా పట్టించి మరీ వెళ్ళాడు. మిమ్మల్ని నా కొడుకు ఎంతగా నమ్మాడో తెలుసా? ఇంత గొడవ జరిగిన తర్వాత కూడా సీనన్న మాట ఇస్తే ఆ మాట మీద నిలబడతారన్నాడు. ఇలా చూడమ్మా, అక్కడేం జరిగిందో ఇంకా నాకు తెలియలేదు. ఇప్పటి వరకు ఇలా మిస్ అయిన కేసులు మా దగ్గర జరగలేదు. మీరిచ్చారన్న ధైర్యంతోనే నేను నా పరువు గౌరవం అన్ని పక్కన పెట్టేసి కళ్యాణ మండపానికి వెళ్లి చేయాల్సిందంతా చేసొచ్చాను. ఇప్పుడు నా కొడుకుని పోలీసులు కొట్టుకుంటూ తీసుకువెళ్లారు. వాడికి దీనికి మధ్య ఏం సంబంధం ఉంది? మీరొకరు నోరు విప్పుడు అంటూనే మొత్తం అంతా తన నోటితో చెప్పేసి వెళ్ళాడు. పోలీసులు మా ఇంటికొచ్చి నా కొడుకుని చావబాదుకుంటూ ఈడ్చుకుని వెళ్లారు. పని పూర్తవ్వకుండా డబ్బు మా చేతులు దాటి వెళ్లడం ఒక్కటే మిగిలింది. అన్నా, వెళ్ళి 10 లక్షలు తీసుకురారా. అలాగేనా? ఇలా చూడండి, డబ్బు పోతే పోయింది, పని పూర్తవకపోయినా పర్వాలేదు. నా కొడుకును మాత్రం ఎలాగైనా బయటకు తీసుకురండి. ఇలా చూడమ్మా, నాకున్న ఇన్నేళ్ల అనుభవంలో ఇలా ఒక్కసారి కూడా జరగడం నేను చూడలేదు. మాకు అలా రాసి పెట్టుంది, మమ్మల్ని ఏం చేయమంటారు? మీరేమి దిగులు పడకండమ్మా. మీ కొడుకుని ఎలాగైనా సరే లాయర్ని పెట్టి బయటికి తీసుకొచ్చే బాధ్యత అంతా నాది. ప్రస్తుతం హత్య జరిగిపోయి దొరికితేనే కదా సమస్య అంతా వచ్చేది, కానీ ఇంకా హత్య జరగలేదు కదా, అసలేమీ జరగలేదు కదా. ఇంకేముంది, ఈ కేసు నుంచి ఈజీగా బయటపడచ్చు. కాకపోతే ఇంకా 3 నెలల వరకు జామీన్ దొరకదంతే.
ఆ తర్వాత మీ అబ్బాయిని బయటికి తీసుకొచ్చే బాధ్యత నాది. అయ్యో 3 నెలల నా కొడుకు అస్సలు తట్టుకోలేడండి. ఆల్రెడీ పెళ్లికి ముందు రోజున చెయ్యని తప్పుకి పోలీసులు నా కొడుకుని ఎంత దారుణంగా కొట్టారో తెలుసా? ఏంటమ్మా మీరనేది? అవును, ఎవరో పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేశారని నా కొడుకుని తీసుకెళ్లి కొట్టారు. పెళ్లి కూతుర్ని కిడ్నాప్ చేశారా? అసలు ఏం జరిగిందో తెలీదు. చాలాసేపు పెళ్లి కూతురు మాత్రం కనిపించలేదు. ఎలాగో వాళ్ళు దాచిపెట్టారు. అంటే అంతకు ముందే మీకన్నా పెద్ద శత్రువు ఎవరో వాళ్ళకి స్కెచ్ చేశారు. ఉండి మాత్రం ఏం ప్రయోజనం? ఏం జరగలేదు కదా. కానీ దీనివల్ల మనకే మంచి జరిగింది కదా. ఏంటి మంచిది? ఇప్పటికే చెయ్యి నేరానికి నీ కొడుకు మీద వాళ్ళు నేరం మోపారు కదా. దాన్నే సాకుగా చూపించి ఇప్పుడు కూడా అలాగే జరిగిందని చెప్పి ఈజీగా బయటపడచ్చు. మీరేమీ బాధపడకండి. మీ అబ్బాయిని బయటకు తీసుకొచ్చే బాధ్యత నాది. చాలా థ్యాంక్స్ అండి. అతని దగ్గర 10 లక్షలు ఉన్నాయి, మీరు తీసుకోండి. చిన్న మిస్టేక్ జరిగిపోయింది, తను క్షమించండి అమ్మా. రై అప్పటికి ఇచ్చారా? ఏమ్మా మీ పని అయిపోయింది కదా, మళ్ళీ తిరిగి నన్ను వచ్చి కలవకూడదని చెప్పాను కదా, ఇప్పుడు దేనికి వచ్చావు? ఇంత అన్యాయం చేస్తున్నారే, మీకు ఇదేమన్నా బాగుందా? అంటే అంతకు ముందే మీకన్నా పెద్ద శత్రువు ఎవరో వాళ్ళకి స్కెచ్ చేశారు. ఏంటిదంతా? అది నీ మనసులో ఏమనుకుంటున్నావు? పెద్ద సిబిఐ ఆఫీసర్ అనుకుంటున్నావా? నిన్ను చూసి జాలిపడ్డాను చూడు, నాది తప్పు. అదేదో తెలియక చేశానండి, క్షమించండి. నీ కొడుకు గొడవ తేలే వరకు ఈ డబ్బు నా దగ్గర ఉంటుంది, నువ్వు బయలుదేరు. అది కాదు బాబు. నా కళ్ళ ముందు నిలబడద్దు, వెళ్ళిపోయి నుంచి. ఆడదానివని కూడా చూడను. ఏంటి? నా ఫోన్ అయినా లేదు గీలేదు, బయలుదేరు. కొడికాళ్ళు ముందు పెట్టి లోపలికి రమ్మా. పదమ్మా. రండి రమ్మా. అదండి బాబు, ముందు మీరు బదలగండి. రారా గణేష్, కూర్చో. ఏంటి గణేష్, నువ్వే సిగ్గుపడుతున్నట్టు? ఏంటి పెద్దమ్మా, అలాంటిదేం లేదు. సరే వదిన గారు, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి పాలు పళ్ళు రెడీ చేస్తాను. బావుగారు, మన పద్ధతి కోసమైనా నేను ఒకసారి మీకు చెప్పి తీరాలి. మా అమ్మాయిని మీరు జాగ్రత్తగానే చూసుకుంటారు. అయినా సరే ఏదో దీనంతటికీ కూడా కర్త కర్మ క్రియ మా అన్నయ్యే. మొట్టమొదటిసారిగా నేను మా అన్నయ్య మాటను కాదని నేను ఈ పెళ్లి చేయడానికి సిద్ధపడ్డాను. నాకప్పుడు నా స్వార్థమే నాకు ఎక్కువగా కనిపించింది. కానీ మా అన్నయ్య అలాంటివాడు కాదు. నా కోసం, నా కొడుకు కోసం ఈయన తనకున్న మొత్తం ఈగోని పక్కన పెట్టేసి పెళ్లి దగ్గరుండి జరిపించారు. పెద్ద మనిషి అంటే అన్నయ్యేనండి. ఈ పెళ్లి జరగటం మనందరికీ ఎంత సంతోషాన్నిచ్చిందో అందరికీ అనుభవమే.
అది కూడా మా అన్నయ్య ఆశీర్వచనాలతో జరగడం అంటే ఆ దేవుడే స్వయంగా దిగొచ్చి దీవించినట్టుగా భావిస్తున్నా. చాలే ఆపరా. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడావంటే నేను చచ్చిపోతాను రా. నిజంగానే చచ్చిపోతాను రా. అన్నయ్య బావగారు నేను చెప్పేది కొంచెం వినండి. మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి ప్లీజ్. ఇంతకు మించి నన్ను బలవంత పెట్టకండి. మిమ్మల్ని వేడుకుంటున్నాను. జరిగిందేదో జరిగిపోయింది. సంతోషంగా ఉన్నా. ఇప్పుడు దయచేసి ఎందుకు నన్ను అవన్నీ? ఆపాలని చూడకండమ్మా. జరిగించాలి. నన్ను కొంచెం మాట్లాడివ్వండి. రే శంకర, నేను ఘోరం చేశాను రా. నన్ను క్షమించండి రా. అన్నయ్య మీరేం మాట్లాడుతున్నారు అన్నయ్య? నన్ను క్షమించానని చెప్పరా చాలు. మిమ్మల్ని నేను క్షమించడం ఏంటి? నేను చేసిన తప్పేంటో తెలిస్తే నువ్వు నన్ను చెప్పుతో కొడతావు. అన్నయ్య అదేంటన్నయ్య మీరు ఎలా మాట్లాడుతున్నారు? నేను చాలా పెద్ద తప్పు చేశాను రా. నువ్వు అనుకుంటున్నట్టుగా నేను మంచివాణ్ణి కాదురా. నీతో అన్నయ్య అని పిలిపించుకునే అర్హతే నాకు లేదురా. అర్హతే నాకు లేదు. ఈ పెళ్లి జరగకుండా చేయాలని ఆలోచించిన దుర్మార్గుడిని. ఐశ్వర్యని కిడ్నాప్ చేయించి ఈ పెళ్లి ఆపేసి ఊరి జనం అందరి ముందు వీళ్ళని అవమానించాలనుకున్నాను రా. ఐశ్వర్యని కిడ్నాప్ చేయించి ఈ పెళ్లి ఆపేసి ఊరి జనం అందరి ముందు వీళ్ళని అవమానించాలనుకున్నాను రా. కానీ చివరికి అవమానపడింది నేనేరా. నేనే. నిన్న రాత్రి అమృతవల్లి నన్ను నిలదీసి అడిగేసరికి శవంగా మారిపోయాను రా. అంత జరిగాక మానవ ఉన్నవాడు ఎవడైనా ప్రాణాలతో బ్రతికి ఉండకూడదురా. కానీ నేనున్నాను రా. నేనున్నాను. క్షమించడం అంటే పెద్ద శిక్ష అంటారు కదా. ఆ శిక్ష నాకు వాళ్ళు వేశారురా. అన్నయ్య నువ్వు మధ్యలో మాట్లాడకమ్మా. జరిగిందంతా చెప్పేస్తేనే నాకు మనశ్శాంతి. వీళ్ళిద్దరూ ఎంత గొప్పవాళ్ళో నీకు తెలుసురా. నేను చేసిన వెధవ పనిని ఎవరికి తెలియకుండా దాచిపెట్టారురా. నన్ను క్షమించేసి వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారురా. కానీ ఆ నిమిషం నుంచి ఇప్పటి వరకు ప్రతి నిమిషం నేను బ్రతుకుతూ చస్తున్నాను రా. దైవ సాక్షిగా నేను చేసిన తప్పు నేను తెలుసుకున్నాను. కానీ నేను చేసిన తప్పు నీకు చెప్పకపోతే ఆ తప్పుల కంటే కూడా ఘోరమైన తప్పు అవుతుందిరా. ఇంతకు మించి నీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. నన్ను క్షమించరా శంకర. చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని వయసులో తేడా చూడకుండా నేను మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను రా. దయచేసి నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. క్షమించండి. దయచేసి క్షమించండి. బావగారు ఇలా చూడండి బావగారు, మీరైనా క్షమించారని చెప్పండి. అప్పుడైనా ఆయన మనశాంతిగా ఉంటారు. మీరు అలా ఏం మాట్లాడకుండా నిలబడితే ఎలా ఉంటుంది చెప్పండి ప్లీజ్. ఇప్పుడు నేనేం మాట్లాడాలో నాకే అర్థం కావట్లేదు. మా అన్నయ్య తప్పు చేస్తాడని నేను కల్లో కూడా ఊహించలేకపోయాను. ఇప్పుడు ఆయన మనందరి ముందు తల వంచి దిగజారిపోయి ఏడుస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నానండి. జరిగిందేదో జరిగిపోయింది కదన్నయ్య. అందుకే అన్నయ్య గారు క్షమించమని అడుగుతున్నారు. నన్ను క్షమించారని ఒక్క మాట చెప్పరా. మళ్ళీ ఇంకో తప్పు చేయకండి అన్నయ్య. మళ్ళీ ఇంకొక తప్పు చేయకండి. శంకర అన్నయ్య, నేను మిమ్మల్ని క్షమించేటంత పెద్ద మనిషిని కాదన్నయ్య. ఎప్పటికి కూడా నా మనసులో మా అన్నయ్య తప్పు అనేదే చేయడనే నమ్మకం నాకుంది. ఇదంతా ఏదో కల్లో జరిగిందని మర్చిపోండి అన్నయ్య. అన్నయ్య, నా మనసులో ఉన్న మా అన్నయ్య చాలా గొప్ప వ్యక్తి అన్నయ్య, గొప్ప వ్యక్తి. ఆయన నా మనసులో అలాగే ఉన్నారు. ఆయన ఎప్పటికీ అలాగే ఉంటారు కూడా.
ఇంకే ఉంది మరి, పదండి. మీ చేతులతోనే ఈ కొత్త దంపతులకి స్వీట్లు తినిపించండి. అదే మీరు వాళ్ళకిచ్చే ఆశీర్వాదం. శంకర, క్షమించరా బావగారు, త్వరగా వచ్చి పాలు పళ్ళు మీరు వాళ్ళకి ఇవ్వండి. మన బంధువులంతా కళ్యాణ మండపంలో మనందరి కోసం ఇంకా ఎదురు చూస్తూనే ఉంటారు కదా. మేం బయలుదేరి వెళ్ళాలి. సరేనా? వెళ్దాం పదండి. పదండి బావగారు. వదినా, మీరెక్కడికి వెళ్ళిపోయారు? పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి స్వీట్లు తినిపిస్తారని వెతికాను, మీరు కనిపించలేదు. నీ కూతురికి బాగానే పెళ్లి చేసేశారు. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు, వాడి మీద పగ తీర్చుకోకండి. ఏమైంది వదినా, మీరేమంటున్నారు? నువ్వు అడిగిన ప్రతి విషయం నేను చేశాను. నా కొడుకు నీ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని చెప్పావు, అలాగే అన్నాను. నువ్వు వద్దన్నావు, దానికి ఒప్పుకున్నాను. నీకు నచ్చినట్టు మంచి సంబంధం చూసుకుని పెళ్లి జరిపించారు. దానికి నన్ను వచ్చి నిలబడమన్నావు. అప్పుడు వచ్చి నిలబడ్డాను కదా. నీకు నేనేం తక్కువ చేశాను? నా కొడుకుని అరెస్ట్ చేసి ఇప్పుడు స్టేషన్లో పడేశారు.